గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నేను హీరో అవ్వకముందే నువ్వు డైరెక్టర్ అయిపోతావు అనిపిస్తుంది. థ్యాంక్స్ రా. కానీ ఈ సినీ మాయ నగరంలోకి ఎంటర్ అవ్వాలంటే ఓ పెద్ద లాకేస్ ఉంటుందిరా. రే, ప్రతి లాక్కి ఒక కీ ఉంటుందిరా. నాలాంటి ఎన్నో వేల కీలు దాంట్లో దూరలేకపోయారా. నా దగ్గరున్న నాయకి స్క్రిప్ట్తో ఆ లాక్కు కొత్త కీ తయారు చేస్తాను. రే, నాకు కన్నం చూపించరా, ఎలా దూసుకెళ్ళిపోతానో చూడు. ఈరోజు సాయంకాలం కొట్టుకుందరా సినిమా ఆడియో ఫంక్షన్ ఉంది. దానికి 2 పాసులు సంపాదిస్తాను. రేయ్, అటుపక్క డైరెక్టర్ రాజమౌళి వచ్చినట్టున్నాడు రా, వెళ్ళి కలిసి వద్దాం పదా. రే, బ్యాటరీని చూసేదే ఉందరా. అబ్బో, వచ్చాడండి పెద్ద డైరెక్టర్. నువ్వు ఎక్కడే ఉండు, నేను వెళ్ళి చిన్న గోలీ వేసి వస్తా. ప్రొడ్యూసర్ తాలూకానా? కాదండి, నా పేరు అప్పలరాజు అండి. మా ఫ్రెండ్తో వచ్చాను ఇక్కడికి. మీరెవరు? రాకీ. అంటే మీరు ప్రొడ్యూసర్ అండి? ప్రొడ్యూసరా? సురేష్ బాబు, అరవింద్, దిల్ రాజు, ఎంఎస్ రాజు, వాళ్ళందరికీ నేనే. సారీ సార్, మీరెవరో తెలియక అలా మాట్లాడాను. పర్లేదు సార్, మీ గురించి ఎప్పుడు ఎక్కడ వినలేదండి. కనీసం మీ ఫోటో పేపర్లో టీవీలో కూడా చూడలేదండి. నేను దిగితేనే కదా నువ్వు చూసేది. ఈ మీడియా పబ్లిసిటీ నాకు నచ్చవు. వీటిని చాలా దూరంగా ఉంచుతాను. సార్, నేను డైరెక్టర్ అవుదామని వచ్చాను సార్. నా దగ్గర నాయకి అని ఒక గొప్ప ట్రాజడీ కథ ఉంది సార్. అది హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ సార్. సార్, మీరు కనుక కథ వింటే దేవదాస్ కంటే గొప్ప ట్రాజడీ కథను ఒప్పుకుంటారు సార్. కథేనయ్యా సినిమాకి ఇంపార్టెంట్. సూపర్గా చెప్పారు సార్. సార్, అమలాపురం రంభా థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నా నమ్మకం కూడా ఇదే సార్. సార్, నాకు ఇంకో నమ్మకం కూడా ఉంది సార్. ఈ ఎంటర్టైన్మెంట్ సినిమాల్ని ఇమ్మీడియట్గా ఆదరిస్తారు జనం, కానీ ట్రాజడీ సినిమాల్ని ఎప్పటికీ గుండెల్లో పెట్టేసుకుంటారు సార్. వాటికి లాంగ్ లైఫ్ ఉంటుంది సార్. సార్, నేను రాసిన నాయకి స్క్రిప్ట్ కనుక మీరు చదివితే దేవదాస్ సినిమాలో ట్రాజడీ కంటే గొప్పగా ఉందని చెప్తారు సార్. చదవండి సార్. సార్, మీరు చదివాక నేను మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కలవను సార్. రేపు పొద్దున్న మహేష్ బాబు వాళ్ళ ఇంటికి లంచ్కి పిలిచాడు. ఎల్లుండి చెన్నై వెళ్ళాలి. రజనీకాంత్ పిలిచాడు. ఇప్పటికే 2 సార్లు పోస్ట్పోన్ చేశాను. నువ్వు పని చెయ్యి, సాటర్డే గలు. నేను ఇక డైరెక్టర్ అయిపోయినట్టారా? నాకు రాఖీ గారు అపాయింట్మెంట్ దొరికేసింది. రాకీ ఎవడరా? ఎంఎస్ రాజు, దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు వీళ్ళందరికీ వెనకాల ఉన్నది ఆయనే. వాళ్ళ ఆఫీస్ బాయా? ఆయనే వీళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్ రా. ఆయన లేకపోతే వీళ్ళు లేరు. ఆయన పేరు ఇప్పుడు వినలేదే. ఆయన కొంచెం మీడియాకి పబ్లిసిటీకి దూరంగా ఉంటాడులే. అల్లు అరవింద్, సురేష్ బాబు అంటున్నావు, ఎంత దూరంగా కనీసం పేరు కూడా విన్నా. ఎవడరా నువ్వు? ఆఫ్టర్ ఆల్ జూనియర్ ఆర్టిస్ట్ గడివి. నీ రేంజ్ ఏంటి, ఆయన రేంజ్ ఏంటి? 1,00,000 మందిలో నువ్వు ఒక్కడవరా. 1,00,000 మందికి ఆయన ఒక్కడే కింగ్ మేకర్. రే, నా అదృష్టం కొద్దీ ట్రయల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డేనే ఆయన నాకు దొరికారు. ఆల్రెడీ నా స్క్రిప్ట్ ఆయనకి ఇచ్చాను రా. అది కనుక ఆయనకి నచ్చితే ఇమ్మీడియట్గా స్టార్ట్ కెమెరా. సూపర్ సూపర్ సూపర్. అద్దిరిందయ్యా. ఏమి స్టోరీ, ఏమి ట్రాజడీ, ఏమి సెంటిమెంట్, ఏమి డ్రామా. కానీ సెకండ్ హాఫ్ ఏనయ్యా కొంచెం. సెకండ్ హాఫ్ ఏంటి సార్ ప్రాబ్లం? ఆయన చెప్తాడు. ఆయన పుష్పానందని మన కంపెనీ క్రియేటివ్ హెడ్, 90s లో సూపర్ హిట్ సినిమాల రైటర్ చిట్టి కృష్ణ. ఆయన సొంత మేనలుడికి బావ కొడుకు. సెకండ్ హాఫ్ ఏంటి సార్ ప్రాబ్లం? హీరో చచ్చిపోతే జనం సినిమా చూడరు. అది మన సినిమా కథే ట్రాజడీ అండి. ఆ పరిస్థితుల్ని తట్టుకోలేక హీరో సూసైడ్ చేసుకుని చచ్చిపోతేనే థియేటర్లో ఆడియన్స్ స్పందిస్తారు. సూసైడే మన సినిమాకి హైలైట్ సార్. హీరో చచ్చిపోతే జనం సినిమా చూడరు. హీరో చచ్చిపోతే సినిమా చూడడానికి డిసైడ్ చేయడానికి మీరెవరు సార్? మరో చరిత్ర, దేవదాసు, ప్రేమాభిషేకం, గీతాంజలి సినిమాలు హీరోలు చచ్చిపోతేనే సూపర్ హిట్. గీతాంజలిలో హీరో చావడు. ఆ గీతాంజలిలో కాదు, మిగతా 3 పోయారుగా.
దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, పోకిరి, ఒక్కడు సినిమాల్లో కూడా హీరోలు చావరు, అందుకే అవి ఇంకా పెద్ద హిట్ అయ్యాయి. సార్ సినిమా హిట్ ఫ్లాప్ అనేది హీరో చచ్చిపోవడం మీద డిపెండ్ అయి ఉండదు సార్, ఆ కథ మీద ఆధారపడి ఉంటుంది. హీరో సూసైడ్ చేసుకోవడం ఏంటయ్యా? అబ్బబ్బబ్బ. పోనీ హీరో యాక్సిడెంట్లు చనిపోతే? యాక్సిడెంట్ ఏంటి? అసలు మన కథకి యాక్సిడెంట్కి సంబంధం ఏంటి? ఆ పరిస్థితుల్లో హీరో సూసైడ్ చేసుకునే చచ్చిపోవాలి. యాక్సిడెంట్లో చచ్చిపోతే కథ ఆడియన్స్ కాదు, వాళ్ళ కట్లోకి రీచ్ అవుద్ది. పోనీ హీరో ఊరు వదిలి వెళ్ళిపోతే? ఏ ఊరు వెళ్ళిపోవాలి? పెద్దాపురమా, అమలాపురమా? హీరో ఊరు వదిలి వెళ్ళిపోవడం, ఆకాశంలోకి వెళ్ళిపోవడం, భూమిలోకి వెళ్ళిపోవడం, అడవిలోకి వెళ్ళిపోవడం మన పాయింట్ కాదు. అసలు హీరో సూసైడ్ చేసుకోపోతే దెర్ ఇస్ నో పాయింట్. మీకు అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి, నచ్చపోతే నచ్చలేదని చెప్పండి, అంతేకాని నా నాయకితో ఆడుకోకండి. నా నాయకిలో ఒక్క అక్షరం కూడా మార్చను. మీరు వేరే సినిమా చేసుకోండి. ఇదిగో అపరాడు, ఇదిగో, ఓయ్, ఓయ్. ఎందుకే అంత టెన్షన్? నేను చెప్పాను కదా కథ ఎక్స్ట్రాడినరీగా ఉందని. చూడు సినిమా స్క్రిప్ట్ అన్నాక అందరికి చెప్పాలయ్యా, ఆ తర్వాత ఎవడ ఒపీనియన్ వాడు చెప్తాడు. ఫైనల్ జడ్జ్మెంట్ నీదే కదా. ఇప్పుడు నువ్వు చెప్పడం అయిపోయింది. నో మోర్ డిస్కషన్స్, నో మోర్ డిస్కషన్స్, ఓకే? కానీ చిన్న ప్రాబ్లం ఉందయ్యా, అది స్క్రిప్ట్లో కాదు. అంటే నా డబ్బంతా రియల్ ఎస్టేట్లో ఇరుక్కుపోయింది. మళ్ళీ భూమి వస్తే కానీ ఆ భూములు అమ్ముకోలేదు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నా లాస్ట్ 2 సినిమాలు ఫ్లాప్, అట్టర్. ఇప్పుడు మన సినిమా తీయాలంటే ఏమన్నా బయట ఉండి ఎత్తుక్కోవాలి. మస్తానయ్య అని మంచి స్ట్రాంగ్ పార్టీ ఒకటి ఉంది. నీ స్క్రిప్ట్ కూడా వాడికి పంపించాను. ఆడికి బ్రహ్మాండంగా నచ్చింది. ఆడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. నువ్వు కూడా చూడు. ఆడి గర్ల్ ఫ్రెండ్ నేంది చూడాలి అంటే ఆ అమ్మాయికి సినిమా బాగా ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు అమ్మాయి నా సినిమాలో పెట్టుకోవాలా? ఓసారి చూడు చెప్తా. చూడు, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. చూడు. స్క్రిప్ట్ చదివారా సార్? స్క్రిప్ట్ చదివే తీరుకు నాకు ఎక్కడ ఉంది పోవయ్యా స్వామి. నేను చదవలేదు కానీ పాప చదివింది. ఇట్స్ ఫెంటాస్టిక్. పాప నీకేదో ఇందులో నచ్చిందన్న క్యారెక్టర్ ఏంది? ఆంజనేయ క్యారెక్టర్. పాప సారీ సార్. డాలి గారు, అంటే నేను మీ అందాన్ని టాలెంట్ని కామెంట్ చేయట్లేదండి. నేను ఊహించుకున్న క్యారెక్టర్లో మీరు ఫిట్ అవ్వరని నా ఫీలింగ్ అండి. పోనీ వేరే క్యారెక్టర్ శాంతి పాత్ర వేస్తారా? దానికి ఆర్సీలే కదా. మీరు దాన్నే తలకండి. సినిమా ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత రన్నింగ్ లో 6 సీన్లు 16 సీన్లు అవుతాయి. మనం ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. ఏంటి మార్చుకునేది? నా కథ నా ఇష్టం. మాస్టర్ నువ్వెవడవే? అప్పలరాజు, నా కథలో అక్షరం మొక్క కూడా మార్చను. నీ క్యారెక్టర్లోకి పాప ఫిట్ కాకపోతే పాపలోకి నీ క్యారెక్టర్ ఫిట్ చేయించు. అప్పటిదాకా అద్దనా కూడా ఫైనాన్స్ ఇవ్వను. పాప పద. సార్ లంచ్ ఫినిష్ చేశాను సార్. ఏంటి రాఖీ గారు ఇది? నేను ఆ డాలిన్ పెట్టి సినిమా తీస్తే అమలాపురం వెళ్ళి అడుక్కు తినాలి. నీ ఎమోషన్ని అర్థం చేసుకోగలనయ్యా. ఇదిగో ఇలాంటిది ఏదో జరుగుతుందని తెలిసే ఇంకో పార్టీకి ఆల్రెడీ చెప్పుంచా. అతని పేరు నర్సింగ్. ఈ స్టోరీ చాలా యావరేజ్ గుందమ్మి, కానీ ఇట్లా చిన్న చిన్న చేంజెస్ చేస్తే మస్తుగా ఉంటుంది. నాకు ఒక జబర్దస్త్ ఐడియా వచ్చింది మళ్ళా. ఏంటండి అది? నీ హీరో పెయింటర్ కదా, ఆయన చేతిలో బ్రష్ బిక్కేసి ఆయన వెళ్ళే కెమెరా అయ్యి కేల్కతా. కెమెరానా? కెమెరా వేస్తే? అరే భాయ్, ఫోటోగ్రాఫర్ అంటే ఏం చేస్తాడు? ఫోటోలు తీస్తాడు. నీ సినిమాలో మస్తు మస్తు పూరీలను పెట్టు, వాళ్ళకి చిన్న చిన్న షెడ్డీలేసి వర్షంలో పెట్టి ఫోటోలు తీపించు. ఇక మన సినిమాలో కార్తనే ఉంటది. జనాలు థియేటర్లోకి ఈగ లెక్కన ఉరుక్కుంటూనే వస్తారు. ఇయ్యాల రేపు సినిమాలో ఎంత మన జేబులన్నీ పైసలు పడతాయి. మంచి ఐడియా. ఏంటి మంచి ఐడియా? నా నాయకి సినిమా ఏంటి? సెంటిమెంట్తో ఎమోషన్తో నడిచే ట్రాజడీ సినిమా. అంత మంచి సెన్సిటివ్ ఫీలింగ్ మధ్యలో అది కాదు అప్పలరాజు, బాగుంటది. ఏంటి బాగుండేది? రాఖీ గారు, ఇలాంటి క్రియేటివ్ హెడ్ గన్లు పీకేసి ఒక క్రియేటివ్ బ్రెయిన్ గన్ పెట్టండి, ఇంకా బాగుంటుంది. చూడండి, కావాలంటే చేసుకోండి, చూడకండి. నేను చేసుకుంటే ఎవరు చూస్తారే? నీ కథ నీ గొప్ప ఉండొచ్చు, కానీ ఆ మస్తానీ గడికి
ఆడి గర్ల్ ఫ్రెండ్ గొప్ప. ఆ నర్సింగ్ గాడికి నీ గొప్ప అయితే ఆళ్ళ గొప్ప కాదు గీదు అంటే ఒక గొప్ప హీరోయిన్ తీసారా, గొప్ప ఫైనాన్షియల్ మన చుట్టూ తిరుగుతారు. స్టార్ హీరోయిన్ కనిష్క ఎలా ఉంటుంది మన కథకి? వా సూపర్. కనిష్క గ్లామర్ స్టార్ కదా, ఎందుకు ఒప్పుకుంటది? ఇంటర్నల్ గా నేను విన్నది ఏంటంటే అమ్మాయికి గ్లామర్ పాత్రలు బోరుకొట్టి ఏదైనా అవార్డు వచ్చే పాత్రలు చేయాలనుకుంటుందంట. వెరీ గుడ్. కనిష్క మంచి ఊపు మీద ఉంది. ఒక్క ఊపిందంటే గొప్ప అయిపోతుంది అంతే. Oh my god, you are mind blowing, baby. Mwah. బాబు గారు మీ ఎక్స్ప్రెషన్ సూపర్. Thanks. అది మా తాతగారు 179th ఫిల్మ్లో శ్రీదేవి నడుం పట్టుకుని ఇచ్చిన ఎక్స్ప్రెషన్. నాకు తెలుసు బాబు గారు, మీ బాడీ లాంగ్వేజ్ కూడా మీ నాన్నగారి 50th ఫిల్మ్లో యూజ్ చేసిందే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ తాతగారి కన్నా మీ నాన్నగారి కన్నా అన్నీ మీకు ఎక్కువే. అదే నా మ్యాజిక్ టచ్. హలో మేడం మీకు బాబు గారికి మధ్య లవ్ అఫైర్ ఎంతవరకు వచ్చింది మేడం? డోంట్ బీ నాటీ. అసలు బాబు గారిని ఇండస్ట్రీలో లవ్ చేయనిది ఎవరు? ఎవ్రీబడి లవ్స్ హిమ్. ఇంకా ఎఫ్ఐఆర్ అంటారా? వెల్ వాట్ కెన్ ఐ సే, మీడియా క్రియేట్స్ కోసం. ఇండస్ట్రీలో ఈ బాబు గారితో తప్పితే మిగతా ఏ బాబులతోనూ మీరు ఎందుకు యాక్ట్ చేయరు? జిమ్ లో వర్కౌట్ చేస్తుంటే చూసి రికమెండ్ చేశారు. ఐ సీ. వెల్ హి ఇస్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్. మేడం మీకు ఎక్స్పోజింగ్ మీద ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా? ఎక్స్పోజింగ్ విషయంలో నాకు చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్నాయి. మేడం మీ డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయి మేడం? గ్లామర్ రోల్ చేసి బోర్ కొట్టింది. అవార్డ్ వచ్చే క్యారెక్టర్ చేయాలన్నదే నా డ్రీమ్ రోల్. ఓకే దట్స్ ఆల్. థ్యాంక్ యూ. సార్ మేడం గారు ఇప్పుడే అవార్డు వచ్చే క్యారెక్టర్ చేయాలని చెప్పారు కదా సార్. నా దగ్గర అంటే గొప్ప స్టోరీ ఉంది సార్, వెళ్ళి చెప్తాను సార్. మేడం గారికి గిసొంటి కథలు చెప్పేందుకు రోజుకు డజన్ల మంది వస్తుంటారు. ఆమె పిఏ తేజ గారు ఉంటారు, పోయి అక్కడ కలవండి. అక్కడ ఆయన ఎక్కడ ఉంటారండి? పిఏ గారు డ్రైవర్ రెడ్ షీట్లో అక్కడ ఉన్నాడు, ముందెళ్ళి అతను కలవండి. సార్ ఇక్కడ పిఏ తేజ గారు డ్రైవర్ ఎవరండి? ఏంటి? కనిష్క్ గారికి కథ చెప్పాలండి, అందుకే పిఏ తేజ గారిని కలవాలండి. బడ్జెట్ ఎంత? అది ఇంకా ఫిక్స్ అవ్వలేదండి. సినిమా బడ్జెట్ కాదయ్యా, నా బడ్జెట్. సరే ఇదిగో సార్. ఇలా ఎంతమందిని కలవాలరా? ఏదో రిలేషన్ చెప్పి రోజు ఎవరినో ఒకరిని తీసుకొస్తావు. ఈడు మాత్రం నాకు నిజంగా చిన్నప్పటి నుంచి బాగా ఫ్రెండ్ అండి. మీ అమ్మ మీద ఒట్టే చెప్తున్నా. సరే కథ చాలా బాగుందయ్యా. నేను మేడం గారికి చెప్తాను. నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్ళి కథ చెప్పాలి. ఓకే, బాగా ప్రిపేర్ అవ్వు. నా పేరు అప్పలరాజ్ అండి. కనిష్క్ గారిని కలుద్దామని వచ్చానండి. పిఏ తేజ గారు పంపించారు. కూర్చోండి.
నమస్తే అండి. ఎవడ్రా నువ్వు? నా పేరు అప్పలరాజు అండి. కనిష్క్ గారికి కథ చెప్పాలని పిఏ తేజ గారు పంపించారండి. నువ్వా? కూర్చో. చెప్పు. కనిష్క గారు పాప జాగింగ్కి వెళ్ళింది, కథ నన్ను వినమంది, నువ్వు చెప్పు. ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి. ఆ ఎడారిలో కాళ్ళకి చెప్పులు కూడా లేని 2 కాళ్ళు పరిగెడుతూ ఉన్నాయి. ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి. ఆ ఎడారిలో 2 కాళ్ళు చెప్పులు కూడా లేకుండా పరిగెడుతూ ఉన్నాయి. సడన్ గా పెద్ద మెరుపు. మెరుపు ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి. చెప్పులు కూడా లేని 2 కాళ్ళు పరిగెడుతూ ఉన్నాయి. హీరోయిన్ ఆకాశంలోకి చూస్తే ఉరుములు మెరుపులు. కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆ ఉరుములు మెరుపులు అలా ఎడారిలో చెప్పులు కూడా లేకుండా పరిగెడుతున్న హీరోయిన్ కళ్ళు తిరిగి పడిపోయింది. ఆకాశంలో ఉరుములు మెరుపులు, వర్షం. కళ్ళు తెరిచి చూసింది. టైటిల్ స్టార్ట్ అయినాయి. వర్షంలో పరిగెడుతూ ఉన్న హీరోయిన్ వెళ్ళి హీరోని కౌగులించుకుంది. అంతే, ఎండ్ టైటిల్ స్టార్ట్ అయినాయి. మమ్మీ గారు అయిపోయిందండి. అయిపోయిందా? బేబీకి ఎన్ని డ్రెస్ చేంజ్లు? అంటే ఇంకా డ్రెస్ చేంజ్ల వరకు ప్లాన్ చేయలేదండి. మనీష్ మల్హోత్రా మొన్నే పేరిస్ నుంచి వచ్చాడు. కొత్త కొత్త కలెక్షన్స్ తెచ్చాడంట. ఏ లేటెస్ట్ ఫ్యాషన్ అయినా ముందు బేబీనే వేస్తుంది. ఇంకా ఎవరైనా హీరోయిన్స్ వేసుకునే లోపల అవన్నిటిని మన బేబీతో వేయించేద్దా? అంటే మమ్మీ గారు యాపా మన సినిమాలో హీరోయిన్ ది మిడిల్ క్లాస్ క్యారెక్టర్ అండి. సో మనీష్ మల్హోత్రా అంతటోళ్ళు అక్కర్లేదు. అయ్యా అదే మాటలా. కాలేజ్ అమ్మాయిలు అందరూ నా బేబీ వేసుకునే డిఫరెంట్ డ్రెస్ చూస్తే సినిమాకి వస్తారు. నువ్వు కథ వేసుకో, నేను బట్టలు వేస్తాను. చెప్ప. నీకు బట్టలు ఇంపార్టెంటా, సినిమా ఇంపార్టెంటా? 2 ఇంపార్టెంటే. సినిమాలో హీరోయిన్ బట్టలు న్యాచురల్గా రియలిస్టిక్గా లేకపోతే జనం సినిమా చూడరు. పేదంటి లక్ష్మి సినిమా హీరోయిన్కి తినడానికి తిండి లేకపోయినా లక్షలు జైలు కట్టింది. 200 సెంటర్స్లో 100 days ఆడింది. ఎవడని అడిగాడా? అమలాపురం రంభా థియేటర్లో నేను సినిమా చూస్తున్నప్పుడు నా పక్కన కూర్చున్నోడు ఇదే పాయింట్ మీద డైరెక్టర్ని బండ బూతులు తిట్టాడు తెలుసా? కాఫీ వద్దు. అప్పలరాజు, నీలాంటోడు అలాంటోడు కోటికి ఒకడు ఉంటాడయ్యా. ఒక్కడు చూడు. కనిష్క బట్టలు వేసినా చూస్తారు, బట్టలు అయిపోయినా చూస్తారు జనం. నా నాయకిని అవమానించకండి. రాఖీ గారు కాఫీ. థ్యాంక్స్. ఓపెన్ చేద్దాం. సినిమా స్టార్ట్ అయ్యాక మనీష్ మల్హోత్రా గారిని సైడ్ చేసి నీ ఇష్టం వచ్చిన బట్టలు కుట్టించుకో. ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి. ఎడారా? పిచ్చెక్కిందా? విల్ బీ టూ హాట్. ఏదైనా కూల్ ప్లేస్ సెలెక్ట్ చేసుకో. అంటే కథ ప్రకారం ఎడారి అయి ఉండాలండి. అయితే ఓపెన్ చేయి. నువ్వు ప్రొడ్యూసర్తో చెప్పి ఏసీ స్టూడియోలో సెట్ అయించు. సరే సార్. అదే ఎడారిలో చెప్పులు లేకుండా మీ పాదాలు పరిగెడతా ఉంటాయి. ఏయ్, గాలి తగిలినా కందిపోయేంత సెన్సిటివ్ నా కనిష్క పాదాలు. స్నానం చేస్తున్నప్పుడు కూడా షూ వేసుకోమంటాను. తేలుంటాయా ఎడారిలో? అవి కుడితే నువ్వు భరిస్తావా? బాబు, ఏదైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటే తర్వాత చూసుకోండి. ముందు అతనిని కథ చెప్పనివ్వు. థ్యాంక్ యూ మేడం. అలా పరిగెడుతున్న మీ కళ్ళలోకి సూర్యకిరణాలు వచ్చి స్ట్రైట్ గా తాకుతాయి. డార్లింగ్, ఈ షాట్ కి సింగపూర్ నుంచి తెచ్చిన లేటెస్ట్ రేబాన్ గ్లాసెస్ వేసుకో. యు లుక్ రియలీ హాట్. అంటే ఈ సీన్ లో హీరోయిన్ కి సన్ గ్లాసెస్ ఉండకూడదండి. గ్రాఫిక్స్ లో డిలీట్ చేసుకో, అది కూడా చెప్పాలా? సరే సార్. అలా పరిగెడుతూ ఉన్న మీరు ఆ ఎండ తాకిడికి కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ఏంటి? కాళ్ళు పెడితేనే కష్టం, అలాంటిది బాడీ మొత్తం పడాలంటే ఎలా? ఓపెన్ చేయి. పరుపు లేంచు లేదా దిండ్లే. సూపర్ సార్, సూపర్. సడన్ గా పెద్ద వర్షం అండి. ఎడారిలో వర్షం? అది నా డైరెక్షన్ టచ్ అండి.
వర్షంలో తడిస్తే ఫ్లూ వస్తుంది. వర్షం హాట్ వాటర్తో అరేంజ్ చేయి. ఓకే? అలాగే సార్. ఆ వర్షంలో మీరు లేచి నుంచుని డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎడారిలో చెప్పులు లేకుండా వర్షంలో డాన్స్ చేయాలా? డూప్ పెట్టుకోవా? రాయ్, డూపుని పెట్టుకుని పని అయితే కనిష్ గారిని ఎందుకు బుక్ చేసుకుంటారా? సెక్యూరిటీ నెక్స్ట్. ఆ తర్వాత కంగ్రాట్స్ అప్పలరాజు, కంగ్రాట్స్. ఈ రోజుల్లో కనిష్క డేట్స్ దొరకడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇదంతా నీ లక్. లక్ కాదు సార్, నా నాయకి కథలో ఉన్న పవర్. సరే ఓకే, నీ కోసం కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు పిలిపించాను. వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి నీకు కావాల్సిన వాళ్ళని. మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందని విన్నాను. 1957లో మాయాబజార్ రిలీజ్ నాడే మా అమ్మ నన్ను రిలీజ్ చేసిందండి. 1989 శివ సినిమా చూశాక నేను డైరెక్షన్ చేయకూడదని డిసైడ్ చేసుకున్నాను. అంతకంటే గొప్ప సినిమా తీయలేమన్నా? చిచ్చిచ్చి అదేం సినిమా అండి. ఒక సైకిల్ చైన్ తీయడానికి మెకానిక్కే 10 నిమిషాలు టైం పడుద్ది. అదే ఆ నాగార్జున పుట్టుకుని పట్టుకుని పట్టకం లాగేశాడు. అసలు లాజిక్ ఉందండి ఆ సినిమాలోను. దాన్ని హిట్ చేసిన ఆడియన్స్ మీద కోపంతో నేను డైరెక్షన్ మానేసి అసిస్టెంట్ డైరెక్టర్గా సెటిల్ అయిపోయాను. రుద్రవీణ. నీకు నచ్చిన సినిమా పేరు కాదు, నీ పేరేంటి? రుద్రవీణ. ఓకే, నీకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయి? నాకే సినిమాలు నచ్చావు. ఏ సినిమాలు నచ్చవా? అంతేనండి, నాకే సినిమాలు నచ్చావు. ఏ సినిమాలు నచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చావు? నాకు నచ్చిన సినిమా తీయడానికి. ఓహో. నాకు ఆ ఛాన్స్ వచ్చే వరకు ఇలా మెయింటెనెన్స్ కోసం అసిస్టెంట్గా వచ్చాను. నీ పేరేంటి? అది నీ పేరేంటయ్యా? అన్నమాచార్య సార్. చూడు అన్నమాచార్య, ఎందుకు అంత భయపడుతున్నావు? అబ్బాయి ఏం లేదు సార్. ఏమీ లేదంటున్నావు. అది పెద్దవాళ్ళని గౌరవించాలని మా అమ్మ చెప్పింది సార్. చూడు అన్నమాచార్య, ఇక్కడ మనంతా కలిసి పని చేస్తున్నాం. ఇందులో పెద్ద చిన్న ఏంటి మళ్ళీ? అయ్యో అలా కనుక్కోండి సార్. మీకోసం ఒకటి తెచ్చాను సార్. ఏంటిది?
అంటే మీ సినిమా హిట్ అవ్వాలని అన్నలంతలు కట్టించి ప్రసాదం తీసుకొచ్చాను సార్. పెట్టు ఆడబెట్టు. సార్ మీ సినిమా సూపర్ టూపర్ హిట్ అవుతుంది సార్. Do you have any experience? Yes. I did a Hollywood film. Hollywood film? Yes. Which film? You know Titanic? Titanic మీరు అసిస్టెంట్ గా చేశారా? Shut up. Not shut up, like shut up. It's a Hollywood thing. Did you get it? Yeah. Anyway, Titanic's executive producer's first cousin's neighbor is the first cousin of my first cousin, who's the first cousin of his first cousin. So a friend of mine's friend's friend, yeah, he did an English film there. So my first cousin's friend put me on it. మీకు చాలా మంది కజిన్స్ ఉన్నారండి. Shut up. I have only one cousin, but he has many cousins. Yes. అలా వర్షంలో తడుస్తూ నుంచున్న అంజలి తలెత్తి ఆకాశంలోకి చూసింది. ఆమె ఫేస్ మీద పడుతున్న వర్షపు చినుకుల్లో ఆమె కన్నీరు కలిసిపోయింది. సినిమా స్టార్టింగ్లో ఆమె హీరోని అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఇదా అని చెప్పి ఆమె దేవుణ్ణి అడగడంతో మన కెమెరా మూవ్ అయ్యి ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్కి వెళ్ళిపోతుంది. రోలింగ్ టైటిల్స్, ద ఎండ్. స్టోరీ ఎలా ఉంది సార్? కథ బాగుంది కానీ కథనంలో ఎక్కడో కొడుతుందండి. దీనికి బిఎన్ రెడ్డి గారి స్క్రీన్ ప్లే, ఆదిత్య సుబ్బారావు గారి డ్రామా ఉంటే చాలా బాగుంటుంది. అన్నమయ్య నీకెలా ఉంది? సార్ అద్భుతం, అద్భుతం సార్, మహా అద్భుతం. ఈ సినిమా కోసం నేను పుట్టాననిపిస్తుంది. ఈ సినిమా కానీ 400 రోజులు ఆడకపోతే నేను తిరుపతి మానేస్తాను సార్. కూల్ 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 నుంచో నుంచో కూల్ వెళ్ళు అక్కడ నుంచో. నీకెలా ఉంది? మీకు బాగుందా? నాకు బాగుంది కాబట్టి సినిమా తీస్తున్నాను కదా. నీకెలా ఉంది? మీకు నచ్చింది కదా, మీరు తీసుకోండి, నాకెందుకు అడగడం? నన్ను తీసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు నీకు. నీకెందుకు నచ్చలేదో చెప్పు. నాకెందుకు నచ్చలేదు మీకు ఎందుకండి? నా కోసం సినిమా తీస్తున్నారా? మీరు పబ్లిక్ కోసం సినిమా తీస్తున్నారు. వాళ్ళు టికెట్లు కొనుక్కొని వాళ్ళు చూస్తారు. మధ్యలో నాకేంటి ఇబ్బందా? అరే యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్గా నీ ఒపీనియన్ అడుగుతున్నానా? బాలేదంటాను. తీయడం మానేస్తారా? చెప్పండి, తీయడం మానేస్తారా? నీకెలా ఉంది? షటప్. షటప్ అంటే నా అర్థం ఇది కూడా అడగాలా అని. ఓ అంటే దీని అర్థం బాగున్నట్టేగా? ఎస్. అప్పలరాజు, మెగామాక్స్ కంపెనీ వాళ్ళతోటి మీటింగ్ అరేంజ్ చేశాను. మెగామాక్స్ అంటే బాంబేలో పెద్ద కార్పొరేట్ కంపెనీ. ఇప్పుడు ఇక్కడ కూడా ఆఫీస్ ఓపెన్ చేశారు. ఇప్పుడు మనంతా కార్పొరేట్ లెవెల్. మన సినిమా ఫైనాన్స్ కూడా. ఆ కంపెనీకి హెడ్ ఉన్నాడు. డేటాబేస్, నాయకి, ట్రాజడీ కథ, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, మాల్దీవుల ఐలాండ్స్, సౌత్ ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లోనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఆడతాయి. నోట్ దిస్. అక్కడ మన తెలుగు సినిమాలు చూడరు. అదేంటి సార్, ఈ మధ్యన తెలుగులో రిలీజ్ అయిన అరుంధతి హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మే కదండి, సూపర్ డూపర్ హిట్ అయింది కదా. అరుంధతి అది హీరోయిన్ ఓరియంటెడ్ కాదు, మరి గ్రాఫిక్స్ ఓరియంటెడ్. ఇది నేను చెప్తున్నది కాదు, మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డేటాబేస్ చెప్తున్నది. ఇదెవరండి చెప్పడానికి? ఎప్పుడో మన తెలుగులో రిలీజ్ అయిన శారదా కర్తవ్యం లాంటి సినిమాలు హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్సే, మరి ఎందుకు సూపర్ డూపర్ హిట్ అని? శారదా కర్తవ్యం అప్పటికే మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంకా డెవలప్ కాలేదు. అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? మీ సినిమాలో హీరోయిన్ కనిష్క పక్కనే ఎవరైనా స్టార్ హీరో ఉంటే మేము రెడీ. సార్
మా సినిమాలో హీరో క్యారెక్టర్ చాలా చిన్నదండి. మొత్తం స్టోరీ అంతా కనిష్క మీద బేస్ అయి ఉంటుందండి. సో ఏ హీరో క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోడు సార్. అది మీ ప్రాబ్లం. నన్ను ఏం చేయమంటారు? తను ఏం చేయలేదు. మీ సినిమాలో ఎవరైనా స్టార్ హీరో ఉంటే మేము ఫైనాన్స్ చేయడానికి రెడీ అని మా డేటాబేస్ చెప్తుంది. అలా బ్లాంక్ అయ్యారే? అప్పలరాజు, ఓ పని చేస్తే ఏంటి? వద్దులే, నీకు నచ్చదు. అసలేంటిది? నీకు నచ్చదు అప్పలరాజు. ఏంటో చెప్పు. నీకు నచ్చదు. అది నువ్వు చెప్తానే కదా నాకు నచ్చదో తెలుస్తుంది. నీకు నచ్చకపోయినా చెప్పనా? చెప్పానే కదా అడుగుతున్నాను. అంటే చెప్పిన తర్వాత నీకు కోపం వస్తుందేమో అని చెప్పట్లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు స్టార్ట్ చేసావు నువ్వు? అసలు ఇది చేస్తే బాగుంటుంది అప్పలరాజు. అయితే చెప్పు. అంటే నీకు కోపం వస్తుంది. ముందు చెప్పు. మన సినిమాలో హీరో క్యారెక్టర్ పెంచేస్తే నచ్చలేదు కదా? నాకు తెలుసు నీకు నచ్చదని, అందుకే చెప్పనన్నాను. మరి నువ్వే కదా అప్పలరాజు నాతో చెప్పించావు. నేను చెప్తున్నాను కదా నీకు నచ్చదు అని. అయినా చెప్పు అన్నావు. ఇప్పుడు చెప్పిన తర్వాత నీకు ఎందుకంత కోపం? ఇలాంటి చెత్త ఐడియాలు ఎందుకు చెప్తావు? అరుస్తావేంటి అప్పలరాజు? అరుస్తాడేంటి రాకే గారు? నేను చెప్పనన్నాను, నువ్వే బలవంతంగా చెప్పించుకున్నావు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నీకు కోపం వచ్చి ఐడియా నచ్చకపోతే నా మీద కోపం రావచ్చు. పొరపాటున ఐస్ క్రీమ్ పడినంత కోపంగా చూడాలన్నాను. రాకీ గారు ఏంటండి ఇది? నువ్వు ఆగు. అప్పలరాజు, ఈ క్యారెక్టర్ని బాబు గారు చేయడానికి అవకాశం ఉంది. ఎలా? డైరెక్టర్ అవ్వాలంటే ఊరికే కథలు మాత్రం రాసి సరిపోతాయా? ఇండస్ట్రీలో ఉన్న కొన్ని ఇల్లీగల్ పాయింట్స్ కూడా తెలుసుకోవాలి. కరెక్ట్. ఏంటి కరెక్ట్? అదే ఏంటి కరెక్ట్? కరెక్టే. ఏంటి కరెక్ట్? అదే ఏంటి అప్పలరాజు? ఆయన కరెక్టే చెప్పుంటాడు అనుకుని కరెక్ట్ అన్నాను. కరెక్ట్. బాబుకి కనిష్కకి చాలా సీక్రెట్ అఫైర్ ఉందని పబ్లిక్ గా అందరికీ తెలుసు. ఏదో ఒక బలహీనమైన క్షణంలో కనిష్క బాబుకి ఈ మ్యాటర్ పోస్ట్ చేసిందనుకో, బాబు చచ్చినట్టు చేసి తీరతాడంతే. కరెక్ట్. కానీ అంత చిన్న క్యారెక్టర్ బాబు చేయాలంటే ఏదో ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఆ క్యారెక్టర్లో ఉండాలి కదా. ఉంది మేడం. ఈ కథలో ఓ సీన్లో మీరు పరిగెత్తుకొచ్చి హీరో గారిని గట్టిగా కౌగిలించుకుంటారు. ఆ హీరో క్యారెక్టర్కి బాబు గారు కాకుండా వేరే ఇంకెవరైనా ఉంటే బాబు గారు పరువు ఏం కావాలి? మీరు ఇలాంటి ఫిట్టింగ్ ఏమైనా పెడితే మన పని అయిపోతుంది. యు ఆర్ టూ స్మార్ట్. థ్యాంక్ యూ. నేను మాట్లాడతాను. కంగ్రాచులేషన్స్ రాకీ గారు. బాబు గారు మీ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారంటే మీరు చాలా లక్కీ. కనిష్క బాబు గారి కాంబినేషన్లో ఇంతవరకు ఒక్క ఫ్లాప్ కూడా రాలేదు. క్రేజీ కాంబినేషన్. మార్కెట్లో మీ ప్రోడక్ట్కి మంచి డిమాండ్ ఉంది. మొత్తానికి మంచి కాంబినేషన్ సెటప్ చేసి టేబుల్ ఫ్రాడ్ కొట్టేశారు. అన్ని పేజీల మీద సంతకం చేశారు. మొత్తం అయిపోయింది సార్. ఇదిగోండి మీ చెక్. సార్ అది మీకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మై డియర్ రెసిడెంట్స్, ఇదే మన కొత్త ఆఫీస్. Shut up. It's fantastic. Dude, you're a miracle. Without any experience, without any background, that kind of stars ni okay చేసి సినిమా డైరెక్ట్ చేస్తున్నావంటే really you're amazing. ఎల్వి ప్రసాద్ గారి కాలంలో హీరోలు కథ ఓకే చేయాలంటే ఒక సంవత్సరం పట్టేది. ఒక సంవత్సరం షూటింగ్ చేసేవాడు. ఒక సంవత్సరం ఆడేది ఆ సినిమా. మరి ఇప్పుడు 1 గంటలో కథ రాస్తున్నారు, 2 గంటల్లో ఓకే చేస్తున్నారు, 2 నెలల్లో షూటింగ్ చేస్తున్నారు, 2 రోజులు ఆడి వెళ్ళిపోతుంది ఆ సినిమా. ఎనీవే డైరెక్టర్ అయిపోయారు. లక్కీ ఫెలో. సార్ ఆ రోజు ఆండలం తల్లి ప్రసాదం తినడం వల్లే సార్ ఈ సినిమా ఓకే అయింది. అంతా దేవుడిదయ్యా సార్. ఈ బొట్టు పెట్టుకోండి సార్. రుద్రవేణ, నువ్వు హ్యాపీగా? మీకు సినిమా ఓకే అయితే నాకెందుకండి హ్యాపీ?
అదేంటయ్యా నువ్వు కూడా ఈ సినిమాకి పని చేస్తున్నావుగా? నేను పనిచేసే మ్యాటర్ ఎప్పుడో ఫిక్స్ అయింది. దానికి ఇప్పుడెందుకు నాకు హ్యాపీ? మీకు హ్యాపీ అనిపిస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి, నేనెందుకు అవ్వాలి?